మీరు బట్టతలతో బాధపడుతున్నారా? కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం. ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక వినూత్న ప్రయత్నం ప్రజల నుండి వినతి పత్రాలు తీసుకొని గాంధీ భవన్లో ఒక ప్రజాప్రతినిధి ఉండడము ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ ప్రజలకు పూర్తి దూరంలో గడీల పాలన, ఫామ్ హౌస్ పాలన నిర్వహించింది. ప్రజలను ఏనాడు కూడా వాళ్ళు కలిసే ప్రయత్నం చేయలేదు. ప్రజలంటే నిజంగా కూడా వాళ్ళకి అసహ్యం ఉంటుండే కలవడానికి. ఈ చిన్న జాతుల ప్రజలంటే ఇట్లాంటి ప్రజల్ని కలవడానికి చాలా అసహ్యం అనిపిస్తుండే. వాళ్ళు కేవలం వాళ్ళ ఫామ్ హౌస్లలో కానీ, వాళ్ళ ప్రగతి భవన్లకు కానీ, పెద్ద పెద్ద కార్లున్నలకు, పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు మాత్రమే ఎంట్రీ ఉంటుండే. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన తీసుకొచ్చారు ఈ రాష్ట్రంలో. మొన్నటికి మనం చూసినాం, మనం అమీర్పేటలో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో వరద బాధిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో స్వయంగా ముఖ్యమంత్రి గారు తిరిగిండ్రు, ఆ సమస్యల పరిష్కారం కోసం చేసిండ్రు. ఇలా సమస్యల పరిష్కారం కోసం అనేక వేదికలు ఈ రాష్ట్రంలో ఏర్పరచబడ్డాయి. సెక్రటేరియట్ నుంచి కలెక్టర్ దాకా, మన సచివాలయం నుంచి కింద గ్రామ సచివాలయం వరకు అనేక స్టేజెస్లో ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. వీళ్ళకు అధికార పక్షంగా, ఒక పాలక పక్షంగా పార్టీ కార్యాలయమైనటువంటి గాంధీ భవన్ వేదికలో కూడా ఒకటి ఇట్లాంటి సెంటర్ ఉంటే బాగుంటుందని చెప్పి చాలామంది వినతులు వస్తుంటే ఇక్కడ కూడా సెంటర్ పెట్టి దీన్ని అంత ఈజీగా తీసుకోకుండా ఒక మంత్రి గారిను, ఎమ్మెల్యేను, ఆ స్థాయి ఉన్న వ్యక్తుల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఆ సమస్యల పరిష్కారం కోసం ఈ గాంధీ భవన్ వేదిక మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక అంశం సార్, ఇప్పుడు బీసీలకు సంబంధించి 42% రిజర్వేషన్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ తేవడంలో విఫలమైంది, కేంద్రంతో కొట్లాడడంలో విఫలమైంది. ఇక స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు? ప్రజలలో కూడా కొంత ఆందోళనగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఎలా వస్తున్నాయి? బీసీల మీద చిత్తశుద్ధి మా పార్టీకే ఉంది, మా ప్రభుత్వానికే ఉంది. అధికారం వచ్చినాక కొద్ది రోజులకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు, రాహుల్ గాంధీ గారి సూచన మేరకు ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలి, బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి అధికారంలోకి వచ్చినాక కొద్ది నెలల్లోనే అసెంబ్లీ వేదికగా మనం బిల్లు పెట్టుకున్నాం, దాన్ని ఆమోదించుకున్నాం. అదేవిధంగా 42% అమెండ్మెంట్ కోసం ఇలా అనేక చర్యలు తీసుకుంటున్నాం. రీసెంట్గా జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నా చేసినాం. రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాం. అయినా కూడా ఈ భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ రెండు కలిపి ఇట్లా బీసీలకు రిజర్వేషన్ ఇస్తే బీసీలకు ఛాంపియన్గా రేవంత్ రెడ్డి గారు నిలుస్తారు, ఇలా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మేలే ఇస్తుంది, రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ మేలే ఇస్తుంది ఒక కుంచిత బుద్ధితోటి బీఆర్ఎస్, బీజేపీ రెండు కలిసి కుట్ర చేసి ఇలా బీసీ రిజర్వేషన్లు రాకుండా అడ్డుకున్నాయి. ఏది ఏమైనా ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు రావణ కాష్టంలో ఒక 3-4 దశాబ్దాల నుంచి రావణ కాష్టంలో రగులుతున్నటువంటి సమస్యకి ఏ విధంగా పులుస్టాప్ పెట్టిండో ఈ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఇచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా ఎంతమంది అక్కడ బీజేపీ అడ్డుకున్నా, బీఆర్ఎస్ అడ్డుకున్నా, ఎవ్వరు అడ్డుకున్నా ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతాం. ఇంకొకటి, ఏదైతే 6 గ్యారెంట్లు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. మొన్న కూడా ఏదైతే మహిళలకు ఇచ్చిన ఉచిత బస్సు కూడా మొన్న రాఖీ పండుగ కూడా భారీగా పెంచారు, ధరలు పెంచారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కనబడతా ఉంది. రేవంత్ రెడ్డికి పాలనే చేత కావట్లేదని విమర్శిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఇచ్చే సమాధానం? ఇప్పుడు 2014లో సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని మనకి ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా దివాలా దించింది. అయినప్పటికీ కూడా కేసీఆర్ గారు ఏ సంక్షేమ పథకాలను ఈ రాష్ట్రంలో అమలు చేసిండో ఆ పథకాలన్నింటినీ కూడా మేము అమలు చేస్తూ ఇవాళ కొత్తగా 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇంకా మాకు 3.5 సంవత్సరాల సమయం ఉంది. ఇలా ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా మేము ఇచ్చినటువంటి హామీ, ప్రతి ఒక్క హామీని మేము నెరవేరుస్తున్నాం. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా రుణమాఫీ చేసినాం. 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా నిధుల్ని రైతుల ఖాతాల్లో జమ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇస్తున్నాం. ప్రతి ఇంటికి రేషన్ కార్డు ఇస్తున్నాం. మహిళలందరికీ 2,500 మహిళలందరికీ ఇలా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇస్తున్నాం. ఇంకా మేము గతంలో చెప్పినటువంటి ఎన్నికల హామీలు ఇచ్చినట్టు 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయి. మహిళలకు ఇవ్వాల్సిన 2,500 కానీ ఇంకా కొన్ని పథకాలు ఉన్నాయి. వాటిని కూడా రానున్న రోజుల్లో ఆర్థిక వెసులుబాటుకు అనుగుణంగా అభివృద్ధి చేయబోతున్నాం.